ఆంటీ కాస్త లేట్ అయింది, సారీ. కింద కొద్దిగా అటు ఇటు తిరుగుతుంది కొద్దిగా. రెడీ అయ్యేసరికి కాస్త లేట్ అయింది. ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాం. ఫైవ్ వస్తున్నాం ఫ్రెండ్స్. అంతట్లో మీరు ఉండండి ప్రభావ. మీ పాటల ద్వారా మాటల ద్వారా మీరు ఉండండి ప్రభావ. ప్రతి విషయంలో అతని బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఒక తాత ఉన్నాడట. ఆ తాత అంటే వెనకట్లాగా డాబాలు కాకుండా ఒక ఊరింట్లో తన నివాసం చేస్తా ఉన్నాడు. తనకి ఎవ్వరు లేరు. తను ఏం చేస్తుందంటే తనకు ఉంటది కదా, నాకు ఎవ్వరు లేరు అనే బాధతో ఏడుస్తా ఉన్నాడట. ఏడుస్తా ఉంటే ఒక చుక్క అయింది, 2 చుక్కలు అయినాయి. అట్ట ఒక చుక్క కారితే పోతుంది. అట్ట తను ఏడుస్తానే ఉన్నాడు. ఎట్టపడి బయటికి వెళ్ళి అదొక కుంటలాగా ఏర్పడింది అన్నమాట. తన కన్నీరు ఒక కుంటలాగా ఏర్పడింది. ఆ కుంటలోకి అంటే పెద్ద చెరువులు సముద్రాలు కాదు కానీ ఒక కుంట. ఆ కుంటలోకి నీళ్ళు వస్తే ఏమొస్తాయి? గడ్డి మొలుస్తుంది, చేపలు వస్తాయి, పక్షులు కూడా తాగటానికి వస్తాయి. ఇవి కప్పలు వస్తాయి. ఇవన్నీ ఆ కుంటలో నివాసం చేస్తా ఉన్నాయి. ఈ తాత ఏడుస్తానే ఉన్నాడు అనమాట. కన్నీరు కారుస్తానే ఉన్నాడు. కొన్నాళ్ళకి మరి ఎందుకో తనకు మెలకు వచ్చిందో ఏమో గాని తను ఆపేసిండట. ఏడుపు ఆపేసేసరికి ఏడుపు ఆపేసినప్పుడు నీళ్ళు ఉంటే వెళ్తాయి, నీళ్ళు లేనప్పుడు ఆగిపోతుందిగా. అందులో కూడా ఏమైతుంది? రోజు కొద్ది తగ్గుకుంటా వస్తున్నాయి ఆ కుంటలో నీళ్లు. ఇవేం చేస్తున్నాయి? ఈ కప్పలు గాని, చేపలు గాని, పక్షులు గాని, రకరకాల పక్షులు గాని అందులో ఉండి అవి ఆ నీళ్లు తగ్గిపోయినా కొద్దిగా చేపలు ఈ కప్పలు ఏం చేస్తున్నాయి? కనపడతా ఉన్నాయి. అయితే పూర్తిగా తగ్గిపోయేసరికి ఏంటి మనకి ఇప్పుడు దాకా మనం చక్కగా బ్రతికాం, తాగాం, మంచిగా ఉన్నాం. కానీ ఇక్కడ నీళ్ళు ఎందుకు లేవు? మనం అందరం వెళ్ళి అసలు ఏడ నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళు చూసొద్దాం పదండి అని బయలుదేరి అంటే ఆ నీళ్ళ దారెమ్మడి వచ్చేసరికి ఆ తాత కనపడ్డాడు. ఏంటి అప్పుడు అయ్యి అనుకుంటా, ఏంటి తాత నువ్వు ఎందుకు ఏడుపు ఆపేసావు ఆ నీళ్లు రానికుండా అని వాటిని అడిగి నేను కన్నీరు కార్చడం వల్ల ఇవన్నీ జీవిస్తున్నాయ్యా. నువ్వు ఆ కన్నీరు కార్చకుండా ఉండవాకు, మాకు ఆ నీళ్లు కావాలి అని ఆ తాతను మొరపెట్టుకున్నాయి. ఆ తాత ఏం చేసిండు? నా వల్ల ఇన్ని బ్రతుకుతున్నాయని ఏం చేసిండు? తను మళ్ళీ కన్నీరు కార్చడం మొదలుపెట్టిండు. తను కన్నీరు కార్చడం మొదలు మళ్ళీ అవి ఆ కుంటలోకి వెళ్ళిపోయింది. మన ఇళ్లలో కూడా మన ఒక కన్నీటి ప్రార్థనే కదా ఇవన్నీ వచ్చి మొరపెట్టుకున్నాయి. ఈ నీళ్ళ వల్ల అవన్నీ
బ్రతికిని. మన బిడ్డల కొరకు మనం కూడా కన్నీరు కారిస్తే ఏ కొదవ ఉండదు. కన్నీటి ప్రార్థనకి అంత గొప్పతనం ఉంది. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అని ఆ తాతను చూశాక తెలుసుకున్నాయి అన్నమాట. కన్నీటి ప్రార్థన చాలా గొప్పది. మనం కన్నీటితో మొరపెడితే దేవుడు అంటే మన కన్నీళ్ళని ఒక గుడ్డిలో దాస్తాడంట. మనం భూమి మీద వదిలిపోతున్నాయిలే అనుకుంటాం, కానీ మన దేవుడేమో అసలు వాటిని ఆయన ఒక గుడ్డిలో దాస్తాడు. మనం తర్వాత మనకి అవి చూపిస్తాడు అన్నమాట. కన్నీటి ప్రార్థనకు అంత విలువ ఉందన్నమాట. అవన్నీ జీవరాశులు బతికిని ఆ కన్నీటితో. ఫిషెస్ ఇంకా రకరకాల చేపలు, రకరకాలవన్నీ పక్షులు ఆ మూడు జీవులు వాటికి వాటర్ కావాలి కదా, ఇంకా వచ్చి తాగుతాయి. మనం కూడా అట్లనే ఉంటాం. కుండీలా అంటే పెద్దగా లేక్ లాగా, అంటే పెద్ద చెరువు ఏం కాదు,